బిఎన్ఎస్ యాక్ట్ బిఎన్ఎస్ యాక్ట్ బిఎన్ఎస్ యాక్ట్ 2023లో చాప్టర్ 19 అధ్యాయం 19లో సెక్షన్ 351 ఏం చెప్తుందంటే, క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే నేరపూరిత బెదిరింపు అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో 10th క్లాస్ పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు పిల్లలు. అరే నువ్వు వాడిని తిట్టు అంటే, ఒక రమేష్ ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అంటాడు సురేష్ అంటోనికి ఉదాహరణ చెప్తున్నా. రమేష్ అంటాడు సురేష్ అంటోని చెప్తాడు ఏమని, కిరణ్ అంటోని నువ్వు తిట్టురా అని, లేకుంటే నీ బుక్ నేను చింపుతా, లేకుంటే నీ బుక్ నేను కాలబెడతా, అగ్గి పెడతాను. స్కూల్లో పిల్లలు ఉండరు కానీ రమేష్ సురేష్ కిరణ్. రమేష్ సురేష్తో అంటాడు, అరే కిరణ్ నువ్వు తిట్టు, ఏదో రకంగా తిట్టు, వాడిని నువ్వు తిట్టకుంటే నీ బుక్ను నేను చింపుతా, కాలబెడతా అని బెదిరించడం. అది అలా బెదిరింపులకు పాల్పడితే 2 సంవత్సరాల వరకు శిక్ష ఉంటుంది, 2 years వరకు. అంటే అది స్కూల్ ఒక్కటే కాదు, బయట కూడా. ఇప్పుడు మనకు అరే నీ బండి గుంజుకుంటా నేను వానికి చెప్పు, నీ బండిని కాలబెడతా అంటారు. బైక్ ఉంటుంది కానీ బైక్ కానీ, లేకపోతే నీది నీ ఏదైనా బెదిరించడం, నీ బరిని ఏదైనా వస్తువు ఎత్తుకపోతా అని బెదిరించడం, కాల్చడం, నేను కాల్చుతాను. లేకపోతే డ్రెస్ ఉంటుంది అనుకోండి, డ్రెస్ని చింపుతా, కొత్త డ్రెస్ ఉంటుంది మంచిది, 5,000 10,000 డ్రెస్ ఉంటుంది అనుకోండి, నేను డ్రెస్ని చింపుతా, నువ్వు ఈ పని చేయకుంటే ఆ పని చేయకుంటే, నేను చెప్పినట్టు వినకుంటే నేను అది చేస్తా ఇది చేస్తా అని అలాంటివి చేస్తే నేరపూరిత అంటే నేరాన్ని చేస్తా అని బెదిరించడం అన్నట్టు. నేను నేరాన్ని చేస్తా, నువ్వు ఆ చేయకుంటే నేను వేస్తా, నేను కొడతా, చంపుతా, బెదిరిస్తా, ఇట్లా బెదిరించడం. ఓకేనా, అది నేరపూరిత. దానికి 2 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మహిళ పట్ల అసభ్యకరంగా అంటే వలన ఒక ఆమె అలాంటి ఈ పని వేస్తే ఆ పని వేస్తే అని ఆమె మీద తప్పుడు నిందలేయడం, అది అందులో 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉందండి అట్లా మహిళ పట్ల అంటే. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంది లాజిక్. ఇప్పుడు స్కూల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పినా కానీ, రమేష్ అనే వ్యక్తి సురేష్తో కిరణ్ బెదిరించు అనే విషయం. అయితే రమేష్ ఇలా చేసేటప్పుడు ఎవరైనా ఎవిడెన్స్ చూశారనుకోండి, ఎవరైనా పక్కన నుండి చూస్తారు కదా, వారు చట్టానికి చెప్పకుండా ఆ విషయాన్ని దాచిపెడితే వారు కూడా జైలు శిక్ష ఉంది, వాళ్ళు కూడా 2 years జైలు శిక్ష ఉంటుంది. ఓకేనా, ఇది 351 సెక్షన్ చాప్టర్ 19 బిఎన్ఎస్ యాక్ట్ 2023లో గురించి వివరణ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.